పార్లమెంట్ సమావేశాలు అయితే పూర్తయిపోయినాయి. కొన్ని కీలక బిల్లులు ఆమోదం విషయంలో పెద్ద చర్చే నడిచింది. కానీ ఓకే, దాదాపుగా పార్లమెంట్లో ఒక 12 బిల్లులు అయితే పాస్ అయినాయట. అందులో 2 బిల్లులు మాత్రమే చర్చకొచ్చినాయి అనేది, చాలా వరకు బిల్లులు చర్చ లేకుండానే పాస్ చేసేసారు అతి తక్కువ సమయంలో అనేది ఒకటి. కానీ ప్రధానంగా ముందు నుంచి అనుకున్న ఓకే, డిలిమిటేషన్ బిల్ గురించి లేదంటే మహిళా రిజర్వేషన్ బిల్లు గురించో, అన్నిటికంటే కీలకమైన ఎఫ్సిఆర్ఏ గురించో, ఈ విషయంలో అసలు అంటే బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా, లేదంటే ప్రతిపక్షాల ఒత్తిడి వల్ల కొన్ని బిల్లులు వెనక్కి వెళ్ళిపోయినాయా, ఏం జరిగింది అసలు పార్లమెంట్ సమావేశాల్లో? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ సెషన్స్ లో చాలా కీలక బిల్లులు వస్తాయని అనుకున్నారు. ఓకే, ఇంతకు ముందు వీగిపోని కాబట్టి ఆ 2 బిల్లులు ప్రవేశపెట్టరేమో అనుకున్నాం మనం కూడా, మీరు కూడా చెప్పారు. కానీ ఎఫ్సిఆర్ఏ విషయంలో మాత్రం ఏం జరిగింది అసలు, ఏమనుకోవాలి? అంటే వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు చూస్తే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించారు, గుర్తుంది కదా. షాహీన్ బాగ్ గొడవలు కానీ ఇవన్నీ కూడా జరిగినాయి కదా. అట్లాంటి గొడవలు ఎఫ్సిఆర్ఏ కూడా సృష్టించడానికి రెడీ అయ్యారు. దేశమంతా కూడా ఎలర్ట్ అయ్యింది, సైన్యం పక్కన, పారామిలిటరీ వర్గాలు ఒక పక్కన, అంత చేయాల్సి వచ్చింది. ఈ టైంలో వాస్తవంగా మూజువాణి ఓడితో ఆమోదించి పడేయచ్చు, దానికి ఏం టూతాడు అక్కర్లేదు ఎఫ్సిఆర్ఏ బిల్. అంటే చర్చ అవసరం లేదా దాని మీద? ఈ చర్చ చేయడం అనేది ప్రతిపక్షం ఇష్టం, ప్రతిపక్షం చెయ్యాలా, చెయ్యట్లేదు కదా. వాళ్ళు డిబేట్ చెయ్యలేకపోవడం వాళ్ళ అసమర్థత. డిబేట్ లో ఏమని చెప్పాలి, అయ్యా ఓ క్రైస్తవ మత ప్రబోధకుడికి అమెరికా నుంచి డబ్బులు వచ్చినాయి అంటే అది దేశానికి మంచిది, ఇక్కడ ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాలకి మంచి చేయడానికి పెట్టారు, వాళ్ళకి మనం ప్రభుత్వం నుంచి అందించలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు పెట్టారని చెప్పారనుకోండి, నోట్లో ఊస్తారు. ఎందుకంటే నీకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే, గవర్నమెంట్ స్కూల్ ఉండగా నువ్వు కేవలం మిషనరీ స్కూల్, పోనీ వాటిట్లో ఫీజులు తీసుకుంటున్నారా, తీసుకోవట్లేదా? మిషనరీ హాస్పిటల్ ఫీజు తీసుకుంటున్నారా, తీసుకోవట్లేదా? ఇక్కడ వాళ్ళు ఉచిత సేవలు అందిస్తున్నారని వీళ్ళు ఉపన్యాసం ఏమైనా ఇవ్వగలుగుతారా సభలో? ఇస్తే నిలదీస్తుంది అధికార పక్షం, ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు అని చెప్పేసి. దేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ మిషనరీ స్కూల్ కానీ, మిషనరీ హాస్పిటల్ కానీ మన దగ్గర ఫీజు తీసుకుంటోంది, అట్లాగే విదేశాల నుంచి మన పేరుతో ఫండింగ్ తీసుకుంటోంది. ఇవి రేపు అక్కడ చర్చకి జరిగితే ఇరుక్కుపోతారు కాబట్టి చెప్పరు వీళ్ళు. దాని మీద చర్చ జరగాలనుకోవట్లేదు విపక్షం, ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు కదా. దీంట్లో ఏమని దాయగలుగుతారు అందులో? నెంబర్ 1. నెంబర్ 2, మత మార్పిడులు దానికి జరుగుతున్నాయి అని ప్రభుత్వం ఆరోపిస్తుంది. జరగట్లేదు అని వీళ్ళు చెప్పడానికి అక్కడ ఆధారాలు కనబడతాయి. సోన్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు మీరు ఒకసారి గత 50 ఏళ్ళు 70 ఏళ్ళు అవసరం లేదు, గత 25 ఏళ్ళ తీయండి. ఈ స్కూళ్ళల్లో చదివిన పిల్లలు లేదా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో వాళ్ళు అక్కడికి జాయిన్ అయినప్పుడు ఏ మతంలో ఉన్నారు, ఇప్పుడు ఏ మతంలో ఉన్నారు వెరిఫై చేయండి ఒక్కసారి. ఎంతమంది మారు ఉంటారో తెలుసు. ఏది నేను అనేది 100%, 90%, 80% అన్ను, 5%, 10% అయితే మారుంటారు. అది స్కూళ్ళ దశలో 5%, హాస్పిటల్ దశలో 10% ఉంటుంది. ఇది లెక్కలు తీస్తుంది ప్రభుత్వం, లెక్క చెప్తుంది, వాళ్ళ దగ్గర ఫిగర్స్ ఉంటాయి వాటికి సంబంధించి. ఇది నువ్వు మత మార్పిడికి దాన్ని వాడావా లేదా, వాడుతున్నారా లేదా అక్కడ. ఇది రెండో పాయింట్ చర్చకు వస్తే ప్రతిపక్షానికి తలెక్కడ పెట్టుకోవాలో తెలియదు దాంట్లో. ఇంకొకటి, నక్సలైట్లకి చర్చిల నుంచి ఫండింగ్ వెళ్ళినాయి. ఇది ఓపెన్ సీక్రెట్, ఓపెన్ డాక్యుమెంట్. ఇది పక్కాగా ఆల్రెడీ హోంమంత్రి శాఖ అధికారిక చెప్పిన లెక్క. ఈశాన్య రాష్ట్రాల్లోనేమో ఉగ్రవాదులకు వెళ్ళినాయి డబ్బులు, ఇక్కడేమో మన ఛత్తీస్గఢ్ ఇట్లాంటి చోట నక్సలైట్లకు వెళ్ళినాయి చర్చి డబ్బులు. ఎందుకని? గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళని మతం మార్చేటటువంటి సందర్భంలో నక్సలైట్లు అడ్డుపడకుండా చర్చిలు వీళ్ళకి డబ్బులు ఇచ్చినాయి. లేకపోతే నక్సలైట్ అక్కడ అన్యాయం జరుగుతూ కొట్లాడతాడు కదా, కాల్చేస్తాడు కదా, చంపేస్తాడు కదా, తగలబెట్టేస్తాడు కదా, ఏ ఇష్యూనైనా సరే. అట్లాంటిది చర్చిలు మరి అక్కడ ఎందుకు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి అంటే అక్కడ ఇప్పుడు పోలీసుని వెళ్ళనివ్వలేదు, మైనింగ్ చేసేవాడిని వెళ్ళనివ్వలేదు, రోడ్డు వేసేవాడిని వెళ్ళనివ్వలేదు, డెవలప్మెంట్ చేసేవాడిని వెళ్ళనివ్వలేదు, మనల్ని ఎవరిని పోనీలా. కానీ చర్చ్ అక్కడ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో వాళ్ళకి సహకారం అందించారు. అంటే ఏంటి, వాళ్ళకి వీళ్ళకి లింకప్ అన్నది క్లారిటీ ఉంది కదా అక్కడ. ఇది రేపు చర్చ జరుగుంటే ఏమయ్యేది, ఇదంతా అడుగుతాడుగా. వీళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళ మంత్రులు ఉన్నారు కదా, వీళ్ళ ఎంపీలు ఉన్నారు కదా, ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, గిరిజన ప్రాంతాల నుంచి, వాళ్ళు ఏలెత్తి చూపెట్టరా. ఇంకోటి, ఈ దేశంలో గిరిజనులు ఆదివాసీలు అంటారు కదా, వీళ్ళు మన మూల జాతీయులు అంటారు. అంటే ఈ దేశపు ఆరంభం వాళ్లే అంటాం మనం.
అయినప్పుడు వాళ్ళు మరి హిందువులే కదా, మరి మతం ఎట్లా మారారు, క్రిస్టియానిటీలోకి ఎట్లా వెళ్ళారు అంటే అక్కడ చర్చిల పాత్ర ఉన్నట్టే కదా, మత మార్పిడుల పాత్ర ఉన్నట్టే కదా. వాళ్ళు ఎలా మతం మార్చారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో హెల్త్ బాగాలేదు, నువ్వు మా దేవుణ్ణి నమ్మితే నీ హెల్త్ బాగుంటుంది. గిరిజన ప్రాంతాల హెల్త్ బాగోదు, ఎందుకని అక్కడ దోమలు పురుగులు ఆహారం సక్రమంగా లేకపోవడం ఇట్లాంటి. కానీ వాళ్ళని మతం మార్చారు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఏది అప్పుడు 2007కు ముందు ఓసారి మన రోసయ్య గారు ఆర్థిక ఇదే హెల్త్ మినిస్టర్గా ఉన్నాడు, నాగన్ జనార్దన్ రెడ్డి, ఇదంతా ఒక పెద్ద ఇష్యూ నడిచింది. అప్పుడు విశాఖ ఏజెన్సీలో మత మార్పిళ్ళు జరుగుతూ ఇదే మత మార్పిళ్ళు కాదు, విశాఖ ఏజెన్సీలో 5,500,000 మంది చచ్చిపోయారు. అప్పుడు ప్రతిపక్షం ఆరోపించింది, వీళ్ళేమో అధికార పక్షం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం లేదని చెప్పింది. ఆ టైంలో నన్ను వెళ్ళమన్నారు విజయవాడ నుంచి విశాఖ ఏజెన్సీకి. నేను ఫస్ట్ టైం విశాఖ వెళ్ళటం అప్పుడే అనమాట. వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ చాలామందికి తిండి లేదు, మంచినీళ్ళు లేవు, దాంతోపాటు దానివల్ల అనారోగ్యం పాలవుతుంటే పవర్ఫుల్ ట్యాబ్లెట్ ఇస్తున్నారు, దానివల్ల చనిపోతున్నారు అక్కడ. ఇది నేను గమనించింది. అయిపోయింది. సరే, ఆ తర్వాత నేను స్టోరీ చేశాను. స్టోరీ చేశాక అక్కడ మంచినీళ్ళు ఫుడ్ అవి ఏర్పాటు చేశారు, బాగుపడింది ఆ ఏరియా. అయితే ఈ గ్యాప్లో ఏం చేశారు, మత మార్పిళ్ళు జరిగిపోయినాయి పెద్ద ఎత్తున. ఎట్లాగా, మీరు మీ దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల జరిగింది, మీది ఇంట్లో అదేది విగ్రహాలు ఉంటే తప్పు, దేవుడి పటాలు ఉండటం వల్ల తప్పు, అవి తీసి బయటపడేయమని చెప్పి చేశారు. ఇది ప్రత్యక్షంగా జరిగింది అక్కడ. కొన్ని ఏరియాల్లో కొన్ని గ్రామాలు మారిపోయినట్ల. ఆ తర్వాత ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఈయన పేరేంటి స్వరూపానందేంద్ర సరస్వతి ఉన్నాడు కదా, ఆయన అదే ప్రాంతాలలో గిరిజన చైతన్య యాత్రని చేశాడు. ఇట్లా మత మార్పిళ్ళు జరుగుతున్నాయని రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగానే చేశాడు ఆయన. అక్కడ చేస్తే ఆ యాత్రల సందర్భంగా ఇట్లా మతం మారిన వాళ్ళు అప్పటికి మళ్ళీ జ్వరాలు వచ్చినాయి. ఆ టైంలో 2000 రాజశేఖర రెడ్డి చనిపోయాక అనుకుంటా 2010-14 మధ్యలో జరిగిందనమాట. వెళ్ళి ఈయన దాని మీద పెద్ద ఎత్తున అక్కడ క్వశ్చన్ చేశాడు. వీళ్ళని మళ్ళీ గర్వాప్సి తీసుకొచ్చాడు. ఏది, మళ్ళీ వాళ్ళకి ఆహారం అవన్నీ వీళ్ళు అరేంజ్ చేసి, హిందూ సంఘాలు వీళ్ళు అరేంజ్ చేసేసి, అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని అడ్డం పెట్టి జరుగుతున్నటువంటి ఒక పెద్ద నాటకం అది గిరిజన ప్రాంతాల్లో. ఇవి చర్చకి రావా ఇవన్నీ? ఇది చర్చ చేయడానికి ఇష్టం లేకపోవడం ఏంటి? నువ్వు వ్యతిరేకించు ఒకదాన్ని, వ్యతిరేకంగా నీకున్నటువంటి దాన్ని చర్చిస్తా, ఆ చర్చలో స్పష్టంగా చెప్పాలి. అసలు ఈ సెషన్ మొత్తాన్ని నాశనం చేయడానికి కారణం ఎఫ్సిఆర్ఏ. ఎందుకు? ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు పరిగెత్తుకొచ్చాడు మనం ఇక్కడ ఎఫ్సిఆర్ఏ బిల్లు పెట్టగానే. ఈ దేశంలో ఒక 20% ఆఫ్ ద గవర్నెన్స్ త్రూ ఈ సంస్థల ద్వారా నడుస్తుంది. ఇప్పుడు మీకు ది వైర్ అని ఆల్ట్ అని ఇట్లాంటి న్యూస్ ఉన్నాయి కదా, బాగా ట్రోల్ చేసుకొచ్చేటటువంటి ఏజెన్సీలు, ఇవన్నిటికీ ఫండింగ్ వస్తున్నాయి ఎఫ్సిఆర్ఏ నిధులే. ఇవన్నీ కూడా విదేశీ విరాళాలే. అట్లాగే మీకు కొన్ని మీడియా సంస్థలు నడిచిపోయినాయి విదేశీ విరాళాల మీద, దేశ వ్యతిరేకంగా లేదా హిందుత్వ వ్యతిరేకంగా. ఇలా అనేక మార్గాల్లో ఎఫ్సిఆర్ఏ నిధులు నువ్వు నిజంగా విద్యకో వైద్యానికో పెడితే పర్లేదు, కానీ నక్సలిజానికి, తీవ్రవాదానికి, భావజాల మార్పుకి, హిందుత్వ వ్యతిరేకతకి, జాతీయవాద వ్యతిరేకతకి ఇవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు వాడెవడో వాడి పేరేంటి, ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా ఉమర్ ఖాలిద్ లాంటోడికి విదేశీ ఫండింగే వచ్చింది వాడికి కూడా, కాబట్టి నాడు ధైర్యంగా చేసుకొచ్చాడు అట్లాంటిది. ఇవన్నీ కూడా చర్చకొస్తాయన్న భయంతోనే ఇంత రచ్చ చేశారు. ఇవి జరగకూడదు. ఎఫ్సిఆర్ఏ వచ్చిందంటే దేశంలో ఉన్నటువంటి దాదాపుగా ఒక సెక్షన్, దాదాపు ఒక 4-5 దశాబ్దాల నుంచి దర్జాగా బతికేస్తున్నారు విదేశీ నిధులతో. వాళ్ళ కుబుసాలు కదిలిపోతాయి. ఎందుకంటే నిజంగా వాళ్ళు స్వచ్ఛంద సేవ చేస్తుంటే ఏ గొడవ లేదు, కానీ వాళ్ళు సేవ పేరుతో 500 మందికి సేవ చేసినట్టు చూపెట్టి 50 మందికి సేవ చేస్తారు, 450 డబ్బులు మింగేస్తారు. ఇది ఇప్పుడు లెక్క చూపెట్టమంటోంది ప్రభుత్వం. అక్కడ క్లాష్ వస్తుంది వ్యవహారం అంతా కూడా. ఇప్పుడు మీకు అతని పేరేంటి, కేఏ పాల్ది ఉంది. అతను పెద్ద పెద్ద భూములు కొన్నాడు, ఏది అనాథల కోసమని, వృద్ధుల కోసమని, ఇట్లాంటి ఆశ్రమాలు నడుపుతున్నాడు ఇప్పటికి కూడా, అదే వాళ్ళ కేంద్రాలు. అయితే యాజ్ ఫర్ నామ్స్ 10% ఎక్స్పెండిచర్ ఉండాలి. ఏది, వాటి అద్దెలక, భూమిక, వీటికి. ఏది ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 వచ్చింది అనుకోండి, ₹10 నీ మెయింటెనెన్స్కి ఉండాలి, ₹90 వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, భూములు కొనేసుకుని పెట్టేసుకుంటున్నారు. నిజమైన సర్వీస్ చేస్తుంది అతి పరిమితం అనమాట. అవే చర్చకు వస్తాయి అన్నటువంటి కసే అనమాట వీళ్ళందరికి కూడా ఉంది.
ఉమ్, ఉమ్. ఇవన్నీ ఆలోచించుకొని భారతీయ జనతా పార్టీ ఒక రకంగా మోడీ గారు వెనక్కి తగ్గారా, లేదంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తెలుసుకొని వెనకడుగేశారా? లేదు, చిన్న గేమ్ నడిపారని నాకు అనిపించింది. ఫైనల్గా చివరిలో అర్థమైంది. మీకు కోర్టులు కూడా ఇట్లాంటి వాటిట్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి రేపు పొద్దున. ఇంతకుముందు ఉహు, సిఐఏ విషయంలో, రైతు ఇట్లాంటి వాటిట్లలో మీరు పూర్తిగా చర్చించలేదని ఆపేశారు, గుర్తుంది కదా అప్పట్లో. ఉమ్, 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 ఉమ్. రైట్ కాబట్టి చట్టాలు. ఇప్పుడు ఏం చేశారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ, వీళ్ళ ఉమ్, అభ్యంతరాలు ఏమైనా ఉంటే అక్కడ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఉమ్, సాధారణంగా ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళకే ఎక్కువ సభ్యులు ఉంటారు. ఇప్పుడు 31 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు, అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులు కలిసి. ఉమ్, ఇందులో 21 మంది ఎన్డీఏ వాళ్ళు ఉంటారు, 10 మంది ఉమ్, ఐఎన్డీఏ వాళ్ళు ఉంటారు. ఉమ్, ఐఎన్డీఏ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు బిల్లు మీద, అవి నోట్ చేస్తారు. అట్లాగే వీళ్ళు చెప్తారు. ఇప్పుడు ఏ చర్చ జరగలేదు కదా, ఉమ్, చర్చ జరగకుండా మీరు పెట్టేశారు కాబట్టి నేను ఆపేస్తున్నాను రేపు కోర్టు అనకుండా చర్చ జరిగింది. 31 ఉమ్, మందితో కమిటీ వేసాను, దాని దగ్గర వాళ్ళు రిటర్న్ గా లిఖిత పూర్వకంగా ఇచ్చారు, నోటితోనూ చెప్పారు, అవన్నీ ఉమ్. చూసాం. దానికి యువతల 21 మంది కౌంటర్ ఇది. ఫైనల్ అవును. గా దీన్ని కొనసాగించమని చెప్పింది. అది కూడా ఉమ్, మళ్ళీ ఎక్కువ కూడా కాదు, శీతాకాలం సమావేశాలు 2వ సెషన్లోనే ఇచ్చేయమని చెప్తున్నారు. ఉమ్. 2వ వారం అయిపోయా, అమలు చేసేస్తారు ఆటోమేటిక్. సిఐఏ కూడా అట్లాగే ముందు ఆపాక తర్వాత అమలు చేశారు. అంటే అదేదో మరి ఇప్పుడే చేయొచ్చు కదా సార్, నిన్నే చేస్తుంటే జాయింట్ అయిపోయేది కదా. పార్లమెంటరీ కమిటీ వేయాలి కదా, వేయాల్సి వచ్చింది ఆహా. కదా. అది ఉహు, వేయకుండా ఉమ్, చేసేస్తే కోర్టులు ఆపుతాయి రేపు పొద్దున. ఉహు, ఉహు, అందుకోసం ఉమ్. అన్నమాట. అంటే ఇప్పుడు వేస్తారా, వేసారా కమిటీ అది? వేసేసారు కదా, ఇప్పుడు 31 మందితోనే అనౌన్స్ చేశారు, పేర్లు అనౌన్స్ ఉమ్, చేయాలి ఇంకా అంతే. ఉహు. అంటే నెక్స్ట్ సమావేశాల్లో అమలు చేయొచ్చు అయితే. శీతాకాల సమావేశాలు పెట్టేస్తామని చెప్పేశారు అందులో. అంటే శీతాకాల సమావేశాలకు నివేదిక ఇస్తారు, అప్పుడే ఉమ్. పెడతారా తర్వాత పెడతారనేది చూడాలి అది. బట్ ఇప్పుడు చాలా మిగిలిన మంది బిల్లులు, అడ్డుకుంటారు. మిగిలిన బిల్లుల విషయంలో కూడా ఏం జరిగే అవకాశం ఉంది నెక్స్ట్? ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు కానీ, మహిళా బిల్లులు కానీ, అవి ఇప్పుడే మహిళా తయారు బిల్లు కానీ. నాకు తెలిసి. అది నేను చెప్పాను కదా, రేపు ఉమ్, పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అయ్యాక ఆ రిజల్ట్ని బట్టి ఉంటది. ఉమ్, ఉత్తరప్రదేశ్లో కనుక బీజేపీ గెలిచిందంటే పెట్టేస్తారు, అది ఉమ్, గెలవకపోతే కనుక ఉమ్. పెట్టరు అది. సార్, ప్రధానంగా రెండు బిల్లుల విషయంలో, ఒకటి విద్యార్థుల మీద మొన్న పోలీసులు దాడులు చేయడమో లేదంటే ఏదో ఒకటి, ఓకే వాళ్ళ వీళ్ళ మీద చేశారనేది ఒకటి, అదొకటి. రెండోది ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించి విరాళాల మీద. ఈ రెండింటి మీద విపక్షాలు కూడా గట్టిగా ఆందోళనలు చేసినాయి లోపల. దాని మీద కాస్తంత చర్చ జరిగే, ఆ, చర్చ అయితే కాసేపు జరిపారు అనేది. అంటే వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంది వాళ్ళు ప్రతిపక్షం. ఇందులో అధికార పక్షం ఫ్రమ్ ద బిగినింగ్ చర్చ అంటుంది, చర్చకి మేము సిద్ధం అంటుంది. వీళ్ళు అవును. ఏమంటారు, ఇప్పుడు రాహుల్ గాంధీనే ముందు చర్చకి రావట్లేదు రావట్లేదు అమిత్ షా అన్నారు. ఎప్పుడైనా సరే ఒక ప్రొసీజర్, మామూలుగా అసెంబ్లీ పార్లమెంట్ ప్రొసీజర్ చూసిన కవరేజ్ చేసిన వాడిని కాబట్టి నాకు తెలుసు దాంట్లో ఏముంటుంది. డైరెక్ట్గా ప్రకటన ఎప్పుడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ, ఒక తుఫాన్ వచ్చింది, తుఫాను వల్ల ఇంతమంది చచ్చిపోయారు, ఇది ప్రకటన చేస్తారు. యుద్ధం వచ్చింది, యుద్ధం సందర్భంగా ఇట్లా జరిగింది, ఇది ప్రకటన చేస్తారు. దానికి ఇక చర్చ ఉండదు. అలా కాకుండా మిగతా ఆస్పెక్ట్లు, ఇప్పుడు ఇట్లాంటివి ఏమైతే ఉంటాయో, నీటి ఇష్యూనా, ఉమ్, లాఠీ చార్జ్ ఇష్యూనా, ఉమ్, ఇట్లాంటివి ఉమ్, ప్రకటన ఉమ్, చెయ్యరు. కాల్పులు జరిగి ఎవరైనా చచ్చిపోయారు ప్రకటన చేస్తారు అప్పుడు. కానీ ఉమ్. ఇది ప్రకటన ఉండదు. బిల్లు మీద ఇదే దాని మీదన తీర్మానం మీద చర్చిద్దామంటున్నారు. నీట్ బిల్లు తీర్మానం పెట్టారు మీద. కదా, ఆ అవును. బిల్లు మీద చర్చలో వీళ్ళు పాల్గొనాలి కదా, వీళ్ళు పాల్గొలేదు, అరుస్తా ఉమ్. కూర్చున్నారు. ఎవరికి ఆందోళన ప్రయోజనం చేశారు. దానివల్ల? రెండోది, ఉమ్, ఉమ్, రాహుల్ గాంధీ ఏమంటాడు, అమిత్ షా మాట్లాడలేదు అన్నాడు. అమిత్ షా వచ్చి కూర్చుని నేను రెడీ రా నాయన అంటే, నీ ఉమ్, ఊకదంపుడు ఉపన్యాసాలు నేను విన్నాను అంటాడు. నువ్వెవడు ఉమ్, విన్నానా? నువ్వు నీ బాబు ఆస్తే ఏం కాదు కదా అది పార్లమెంటు, నువ్వు వినకపోతే ఉమ్, పో బయటికి, అయిపోయా, అక్కడ ఉమ్, ఆటోమేటిక్గా అమలు అయిపోయా. ఉమ్, అహంకారంతో ప్రవర్తిస్తున్నది ప్రతిపక్షం, అది ఇక్కడ సమస్య. ఉమ్. బలం లేకపోయినా భవిష్యత్తులో బిల్లులు ప్రవేశపెట్టాలంటే పార్లమెంట్ లో ఉభయ సభల్లో కూడా ఇంకా ఇదే కంటిన్యూ అవుతుందా? అసలు చెయ్యాలంటే ఇవన్నీ అమలు చేసి పడేయచ్చండి, ఇవన్నీ మూజువాణి ఓట్స్ అయ్యాయి కదా. అవును. తూతాడుతో ఉండేటటువంటి చోటనే ఉంటది. లేదు వీళ్ళని అంతే. సస్పెండ్ చేసేసారనుకోండి, సస్పెండ్ చేసినప్పుడు పార్లమెంట్లో మిగిలిన సభ్యులతోనే చేయొచ్చు తెలుసా. ఉమ్, ఒకటే ఏంటంటే, ఇప్పటికీ డెమోక్రసీ నమ్ముతోంది బీజేపీ. రేపు ఉమ్, మళ్ళీ మనం ఒకవేళ ప్రతిపక్షంలోకి వెళ్ళినా డెమోక్రసీ విలువల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మనం ఆ విలువ ఇవ్వాలని ఆగుతోంది. లేదు ఉమ్, అంటే గనక వీళ్ళందరినీ సస్పెండ్ చేసి ఉన్న సభ్యులతో ఈ బిల్లు ఉమ్, కూడా తెచ్చేయచ్చు, ఉమ్, టూథర్డ్ మెజార్టీ అవసరమైన బిల్లులు కూడా. ఉమ్, అది ఉమ్, వచ్చేసేయడం ప్రజాస్వామ్య వ్యవస్థని అపహాస్యం చేయడం. ఇంతకుముందు కాంగ్రెస్ చేసింది అట్లాగా అనేక సార్లు, ఉమ్, ఉమ్. రాష్ట్రాల్లో కూడా చేసింది అనేక సార్లు. అవును. వీళ్ళు అట్లా చెయ్యరు. వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్దే ఉంది, ఇక్కడ ఉన్నారా లేదా, దాన్ని ఏం ప్రభుత్వం తీసి అవతల పడేయలేదే.
మరి ఈవెన్ వాళ్ళంతట వాళ్ళు వచ్చి దేశం మీద గొడవపడి ఎర్రకోట మీద చేసినా కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకంటే డెమోక్రసీకి విలువిస్తుంది బీజేపీ. అట్లాగే రైతుల పేరుతో జరిగిన ఉద్యమం ఒక ఎత్తు అయితే, ఏళ్ల తరబడి అయితే, ఆ షాహీన్ బాగ్ దగ్గర నెలల తరబడి కూర్చున్నారు, ప్రతి దానికి నెలల తరబడి కూర్చుంటున్నారు. వాళ్ళు తింటున్నారు అక్కడ. ఇప్పుడు నిరసన అంటే సాధారణంగా ధర్నా రాస్తారు ఒక అంట, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే తింటున్నారు, అక్కడ కూర్చుని తిని కూర్చుంటున్నారు, డ్యాన్సులు వేసుకుంటున్నారు. నీటిలో కూడా అదే కదా జరిగింది. అయినా సరే చూస్తా కూర్చుంది. కానీ ప్రభుత్వం అసలు రాగానే అభిజిత్ దిప్పుకొని లోపలేసి ఎవడ రైడ్ ధర్నా చేసి, ఇప్పుడు పంజాబ్లో ఏం చేశారు, చెదరగొట్టారు. జార్ఖండ్లో ఏం చేశారు, చెదరగొట్టారు. ఏమవుతుంది అక్కడ? క్లోజ్ అయిపోతుంది కదా. కాదే ఇక్కడ చేయనీరు లేదు. అట్లాగా వీళ్ళు కాస్త డెమోక్రసీకి విలువివ్వడం అవతలోడికి అదృష్టమైంది అంతే. అది డెమోక్రసీతో పాటు చాలా వ్యూహాత్మకంగా అయితే వ్యవహరిస్తున్నారు బిల్లు మోడీ. నెక్స్ట్ సెషన్స్ ఇలాగే ఉంటాయేమో సార్, ఇంకా కాస్తంత ఉత్కంఠగా ఏమైనా ఉంటాయేమో? ఉంటుంది అంటే రేపు ఎలక్షన్స్ కనుక ఉంటే ఇంకా ఉత్కంఠ పెరుగుతుంది. ఇది వాస్తవంగా నెక్స్ట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అవసరం కాంగ్రెస్కి అడావిడి చేయటం. అందుకే వీళ్ళు కూడా అది దృష్టిలో పెట్టుకుని ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నారేమో అంతే. మొన్న నీటి విషయంలో కానీ ఇప్పుడు ఇది కానీ అంతే. రైట్ చూద్దాం. మొత్తానికి పార్లమెంట్ సెషన్స్ అయితే ముగిసినాయి. కాకపోతే FCRA బిల్లు విషయంలో ప్రవేశపెడతారేమో, ఏం చేస్తారు ఏంటి అనేది ఒక ఉత్కంఠ అయితే చెలరేగింది. కాకపోతే ఇప్పుడు అదేం లేకుండానే పోయింది. మిగిలిన బిల్లుల విషయంలో అయితే మాత్రం ఒక 12 బిల్లులు అయితే మాత్రం ఎలాంటి చర్చ లేకుండానే అతి తక్కువ సమయంలో పాస్ అయ్యాయి అనేది చూద్దాం. ఇంకా నెక్స్ట్ సెషన్స్ లో అయినా ఆ బిల్లులు ప్రవేశపెడతారు, ఏం చేస్తారు.